కదిరిలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గంగరాజు ఆధ్వర్యంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, బోయ వాల్మీకి సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే బోయ వాల్మీకి సమాజ ఐక్యతే తమ బలమని, హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలు, బోయ వాల్మీకి సోదరులు, సంఘ నాయకులు మరియు ప్రతి ఒక్కరికి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినంత వలన నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన చూడా తప్పకుండా పాటించి వాళ్ళకు సహకరించి అన్ని విధాలా ఉంటానని సెలవు తీసుకుంటాను. ఇచ్చేసినటువంటి బోయలు వాల్మీకులు కలిపి అందరూ మా బావగారు, అన్నగారు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే నేను కూడా చచ్చిపోతానేమో ఈ విగ్రహాలు కట్టి ఈ ఎస్టీ వచ్చేయాలి అనుకున్నా. బతుకుతుందా? ఇంకా బయటలో ఒకటి అయిపోయింది. గుణాలు వేసాం, గొడవ కట్టేస్తాం, స్టాప్ వేసేస్తాం. భయపడాల్సిన పని లేదు. ఇంతవరకు ఇంత కలిసలే. ఈ రోజు కూడా నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఎట్లుందో పుట్టడం ఎక్కడ పుట్టింది? కుట్టాగల నుంచినే వచ్చింది. కుట్టాగలు ఈ రోజు అధ్యక్షులు చేసిన మా నల్లగా ఉన్నానండి మా మామగారికి చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ నా అన్నగారన్నా ఇక్కడ మన వాళ్ళందరూ కలిపి ఇంత ఆనందంగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యలో ఇప్పుడు చేయాల్సింది ఏమిరా అంటే, ఎవరికి ఇచ్చినామో ఆ పదవులను వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఒకరినొకరు కలుపుకుంటూ అక్కడ ఎవరో ఉన్నాళ్ళే నువ్వు అన్ని బదలుకోకుండా రారా బామర్ది, రారా అల్లుడా తీసుకొని ఒకరికోరము దీన్ని బాగా శంకుస్థాపన చేసినట్లుగా పెట్టినప్పుడు వాళ్ళు పిలిచల్లా పిలిచలేదు. ఓన్లీ పోయేళ్ళనే పిలుస్తాం. ఇంకెవరొద్దు, ఏ పార్టీ వాళ్ళతో. నేను ఇది మాట చెప్తున్నా. నా పార్టీ నాకు, ఆయన పార్టీ ఆయనకు, ఆయన పార్టీ ఆయనకు. ఈ పార్టీ వాళ్ళు వద్దే వద్దు. ఓన్లీ బోయోలతోనే శంకుస్థాపన చేయాలని నా కోరిక. అందరూ ఇది చిన్న సంతోషం. కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు. అయితే 10 గంటలకని అనుకున్నాం. మా మండలంలో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉండడం వల్ల లేట్ అయింది. మీరందరూ కూడా నన్ను క్షమిస్తారని కోరుకుంటూ, మరి నిన్న రాత్రి 8 గంటల మనం అందరం కూడా సమావేశం జరిగాం, కూర్చున్నాం.